రెరా ఇన్ఛార్జ్ సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి పుట్ట పగులుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు వెలుగు చూడగా మరో 6 అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో మరో ఐఏఎస్ అధికారి పేరు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో జాబితాలో ఉన్న అందరికీ అవసరమైతే సిఆర్పిసి 41 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. మరోవైపు శివబాలకృష్ణ అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధమైన ఈడీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారణలో వెల్లడైన వివరాలను అందజేయాలంటూ ఏసీబీని కోరారు. ఏసీబీ విచారణలో కీలకమైన వివరాలు వెలుగు చూశాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పిన మేరకే నార్సింగిలో ఎస్ఎస్వి ప్రాజెక్టుకు సంబంధించి 12 ఎకరాల భూమికి అనుమతులు ఇచ్చినట్టుగా శివబాలకృష్ణ వెల్లడించారు. ఇందుకు అరవింద్ 10 కోట్లు డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో షేక్ సైద్ అనే వ్యక్తి ₹1 కోట్లను అరవింద్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చినట్టు వెల్లడించారు. మహేశ్వరం మండలం మంకాల్ వద్ద వర్టెక్స్ భూములకు అరవింద్ చెప్పిన మేరకే క్లియరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు.